మొదటి ప్రపంచ యుద్ధం ఎందుకు జరిగిందో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. మొదటి ప్రపంచ యుద్ధం 1914లో ఆస్ట్రియా హంగేరీ సింహాసనానికి వారసుడు ఆర్చ్డ్యూక్ ఫ్రాన్స్ ఫెర్నాండెస్ హత్యతో ప్రారంభమైంది. ఇది ఐరోపాలో ఉన్న శక్తుల మధ్య గొలుసు రియాక్షన్కు దారితీసింది. వివరణ: తక్షణ కారణం 1914 జూన్ 28న దక్షిణ స్లావ్ జాతీయవాది గావ్రీలో ప్రిన్సిప్ ఆస్ట్రియా హంగేరీ సింహాసనానికి వారసుడు ఆర్చ్డ్యూక్ ఫ్రాన్స్ ఫెర్నాండెస్ను హత్య చేశాడు. గొలుసు రియాక్షన్: ఆర్చ్డ్యూక్ హత్య ఆస్ట్రియా హంగేరీ మరియు సెర్బియా మధ్య ఘర్షణకు దారితీసింది. ఆ తర్వాత రష్యా, జర్మనీ, ఫ్రాన్స్ మరియు బ్రిటన్ వంటి ఇతర దేశాలు కూడా ఈ గొలుసు రియాక్షన్లోకి లాగబడ్డాయి. ప్రాధాన్యత: మొదటి ప్రపంచ యుద్ధం 1914 నుండి 1918 వరకు జరిగింది మరియు ఇది ప్రపంచ చరిత్రలో అత్యంత మరణాల సంఖ్య కలిగిన యుద్ధాలలో ఒకటిగా పరిగణించబడుతుంది. యుద్ధం జరగడానికి కారణాలు: జాతీయవాదం 19వ శతాబ్దం చివరిలో మరియు 20వ శతాబ్దం ప్రారంభంలో జాతీయవాదం ఐరోపాలో బలపడి ఇది వివిధ దేశాల మధ్య గొడవలకు దారితీసింది. సామ్రాజ్యవాదం: ఐరోపా దేశాలు తమ సామ్రాజ్యాలను విస్తరించాలని పోటీపడ్డాయి. ఇది ఇతర దేశాలతో ఘర్షణలకు దారితీసింది. సైనిక కూటములు: యుద్ధం ప్రారంభానికి ముందు ఐరోపాలో రెండు ప్రధాన సైనిక కూటములు ఏర్పడ్డాయి. ట్రిపుల్ ఎంటైన్: ఫ్రాన్స్, రష్యా మరియు యునైటెడ్ కింగ్డమ్ మరియు సెంట్రల్ పవర్స్ జర్మనీ, ఆస్ట్రియా, హంగేరీ మరియు ఇటలీ మధ్య. ఆయుధ పోటీ: యుద్ధం ప్రారంభానికి ముందు ఐరోపా దేశాలు తమ సైనిక బలాన్ని పెంచుకోవడానికి పోటీ పడ్డాయి. ఇది యుద్ధం ప్రారంభానికి దారితీసింది. యుద్ధం యొక్క పరిణామాలు: మొదటి ప్రపంచ యుద్ధం 10 మిలియన్ల మందికి పైగా మరణాలు మరియు 20 మిలియన్ల మంది గాయాలకు దారితీసింది. యుద్ధం ఐరోపాలో రాజకీయ మరియు సామాజిక మార్పులకు దారితీసింది. యుద్ధం రెండవ ప్రపంచ యుద్ధానికి దారితీసింది.